ఆధ్యాత్మిక చింతనతో కూడిన గ్రామం పెదపుల్లేరని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఉండి మండలం పెదపుల్లేరులో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. దేవస్థాన కమిటీ సభ్యులు ఆదివారం ఉదయాన్నే స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ రాజకీయాలు ఎన్ని ఉన్నా గ్రామంలో ఐక్యతతో ముందుకెళ్లే ప్రాంతం పెదపుల్లేరు అని వివరించారు. ఏపీఐఐసీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి పెద్దలందరూ ఐక్యంగా ముందుకు వెళ్తారని వివరించారు. శివాలయం నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలు సహకరించిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త సుచిత్ర కృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే చైతన్యరాజు, ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు, దేవస్థాన కమిటీ సభ్యులు కలిదిండి నరసింహరాజు, కలిదిండి మురళీకృష్ణంరాజు, కలిదిండి రామకృష్ణరాజు, కలిదిండి భాస్కర్ రాజు, నడింపల్లి సత్యబాబు, నడింపల్లి వెంకటేశ్వరరాజు, కలిదిండి శ్రీనివాసరాజు, కలిదిండి గోపాలకృష్ణంరాజు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అఖండ అన్నసమారాధన నిర్వహించారు. పరిసర గ్రామాల నుండి సుమారు 10,000 మంది భక్తులు హాజరై ప్రసాదాన్ని స్వీకరించారని ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. ఇక్కడ ఇది ప్రాణం అంతా ఖాళీ చేసి యాగశాల దగ్గరికి నడవండి. యాగశాల దగ్గరికి నడవండి. ఏకాదశం యాజ్యం గృహీత్వా विष्णुमे ज्ञातंजमे सूष्णमे प्रसूष्णमे श्रीरंजमे वयस्यमे अरंजमे प्रतंजमे लक्ष्मणजमे नामयच्चमे दीर्घागस्यमे दीर्घागस्मे ओम अग्निय सुमधाराये अस्मान् विश्वानि वयनानि विद्वान् शुक्राय भानवे भरद्वगो हव्यं मतिञ्जाग्नये सुबोधो
మన దేవస్థానం కమిటీ వారి ఆహ్వానం మేరకు ఈ రోజు మన గ్రామానికి విచ్చేసినటువంటి జనరల్ మినిస్టర్ అయినటువంటి భూపతిరావు శ్రీనివాస్ వర్మ మన గ్రామం తరపున మన దేవస్థానం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఆహ్వానాన్ని స్వీకరించి వారి యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించి ఇంత వైభవంగా మనం ఆలయాన్ని నిర్మించి వారి ఈ దేవాలయాన్ని నిర్మాణం ఆడవారి ఆశీస్సులు తీసుకున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు గవర్నర్కి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి విగ్రహం ప్రతిష్ఠ ఏదైతే ఉన్నదో ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ఈ దేవాలయ నిర్మాణంలో సహకరించినటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పెద్దపుల్లేరు గ్రామం ముందు నుంచి కూడా చాలా విషయాల్లో ఒక ఆదర్శ గ్రామంగా ఉన్నది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఏ కార్యక్రమం తలపెట్టినా పెద్దలందరూ కూడా సహకరించడం, ఏదైతే సమాజానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అనేటువంటి విషయాన్ని అన్ని పార్టీలు పక్కన పెట్టి కలిసి పనిచేయడం అనేది పెద్దపుల్లేరు గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. నేను గతంలో కూడా చాలాసార్లు మీ ఊరు అమ్మవారి జాతరకు వచ్చినటువంటి ఈ సందర్భం ఉంటుంది. నిరంతరం కూడా ఏదైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి గ్రామం పెద్దపుల్లేరు గ్రామం. గతంలో కూడా ఒక ఈశ్వరుడి పరిషత్తు హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని గ్రామంలో పెట్టడం జరిగింది. ఆ రోజు కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి ముందుకు నడిపించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు మరి పెద్దపుల్లేరు గ్రామానికే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి భక్తులకు ప్రజలకు కూడా ఉండాలని మల్లికార్జున స్వామిని ఆలయ నిర్మాణం చేపట్టి అతి తక్కువ కాలంలోనే ఎంతో క్వాలిటీ తోటి కొన్ని వందల సంవత్సరాల నిర్మాణం చెక్కు చెదరకుండా గ్రామ పెద్దలకు గ్రామం నుంచి వివిధ గ్రామాలకు వెళ్ళి అక్కడ వారు చేసినటువంటి సహాయం కానీ గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో కమిటీ సభ్యులు చేసినటువంటి నిర్మాణాన్ని ప్రత్యేక అభినందిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ గ్రామమే కాకుండా వివిధ గ్రామాల నుంచి ప్రాంతంలో వచ్చిన అందరికీ కూడా యొక్క బ్రహ్మానంద స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండి వారందరికీ కూడా వారి ఎదురు రంగంలో వ్యవసాయ రంగం కానీ, అక్వా రంగం కానీ, వ్యాపార రంగం కానీ, ఉపాధి రంగం కానీ ఏ ఒక్క రంగంలో ఉన్న కూడా వారందరికీ కూడా యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ ఆలయ నిర్మాణానికి కమిటీ సభ్యులందరూ కూడా అహర్నిశలు కష్టపడి పనిచేసి వందలాది సంవత్సరాల నిలబడేటువంటి రాతి కట్టడాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులకు, దానికి సహకరించినటువంటి గ్రామస్తులకు, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పి దేవదేవుని కరుణా కటాక్ష వీక్షణాలు గడుపులేదు. ఎందుకంటే అందరూ కూడా గ్రామం అంతా కూడా ఒక్కలాగే ఉంది. సామాజిక కార్యక్రమాలు కూడా ఎంతో చేస్తున్నటువంటి గ్రామం ఇది. నేను కూడా అమ్మవారి గుడికి అది కూడా రెగ్యులర్గా వచ్చి సందర్శించి ఇక్కడ ఆతిథ్య స్వీకరించేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ శుభకార్యంలో పాల్గొనడం నేను పూర్వజన సుకృతంగా భావిస్తూ అందరికి కూడా అమ్మవారి స్వామి వారి యొక్క కరుణ కటాక్ష వీక్షణ సదా అందరి మీద ఉండాలని చెప్పేసి గ్రామం